ఏదైతే ఇంకా దీనికి సంబంధించి వ్యవస్థలను నియంత్రిస్తామంటే సర్కార్ సహించేది లేదు ఖచ్చితంగా. ఇది కొన్ని వ్యవస్థలను కొంతమంది వ్యక్తులు ఏవైతే ముఖ్యంగా ప్రధానంగా చెప్పుకోవాలంటే సినీ వ్యవస్థను ముఖ్యంగా ప్రభుత్వాల చేతుల్లో లేకుండానే అంటే సర్కారుకు ఎలాంటి సంబంధం లేకుండానే వాళ్ళే ఆ వ్యవస్థలను నియంత్రించుకుంటూ ఉన్నారు. ఇలా నియంత్రించుకోవడం వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళే కొట్టుకు చస్తూ ఉన్నారు. అంటే అందులో ఖచ్చితంగా ఎవరైతే కార్మికులు ఉంటారో ఆ సినీ కార్మికులు వాళ్ళందరికీ కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి. వాళ్ళందరినీ కూడా ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో పెద్ద పోకడలు పోయి అంటే మేము పెద్ద హీరోలము, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లము అని చెప్పుకుంటూ ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఈ కార్మికులు అంటే చిన్న తరహా టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టించుకునే నాదుడే లేకుండా పోతుండో వాళ్ళ బతుకులు నిజంగా చాలా దుర్భరంగా ఉంటాయి. మనం కూడా చాలాసార్లు విన్నాం కొన్ని ఇంటర్వ్యూలలో కావచ్చు, లేకపోతే మనం అక్కడక్కడ చూస్తే కూడా వాళ్ళ పరిస్థితి ఏముంటుంది, వాళ్ళు పెద్ద సినిమాలో చేసామన్నట్టే ఉంటుంది కానీ బయట వచ్చి చూస్తే చాలా సింపుల్గా తిరుగుతూ ఉంటారు. వాళ్ళ కుటుంబ పరిస్థితులు కూడా దారుణంగా ఉంటాయి. అట్లాంటి వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా సర్కారు అలాంటి వాటిని సహించదు. ఏవైతే వ్యవస్థలు అంటే కొన్ని వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలను చేతిలోకి తీసుకొని వాటిని ఖచ్చితంగా వాటన్నిటిని కూడా నియంత్రిస్తామంటే మాత్రం మేము ఖచ్చితంగా ఒప్పుకోము అన్న కోణంలో అయితే ఇక్కడ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి అయితే మాట్లాడుతూ ఉన్నాడు. ఇక సినీ కార్మికుల విషయంలో నిర్మాతల మానవత్వంతో వ్యవహరించాలి అని కూడా ఆయన పిలుపునిస్తూ ఉన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా నైపుణ్యాల పెంపు కోసం కూడా ఏదైతే కార్పస్ ఫండ్ ఏదైతే ఉంటుందో ఆ ఫండ్ను కూడా మేము ఖచ్చితంగా దానిపైన దృష్టి సారిస్తాము. ఇంకా నిర్మాతలు కావచ్చు, కార్మికులు కావచ్చు, ప్రభుత్వం కలిసి పాలసీ తీసుకువద్దాం, ఇండస్ట్రీకి కూడా మానిటరింగ్ అవసరం అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా అయితే ఆయన తెలియజేస్తూ ఉన్నాడు అనమాట.